62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. గోల్డెన్ టైం అంటే ఏం లేదండి. ఒక 2 సంవత్సరాల వరకు పుట్టిన తర్వాత మెదడు ఎదుగుదల అన్నది 2 సంవత్సరాల వరకు జరుగుతుందని అనుకోండి. కానీ 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అంటే డెఫినెట్గా ఆ మెదడుని మెరుగుపరుచుకోవడం అన్నదే జరుగుతుంది, కానీ మెదడు ఎదుగుదల అన్నది వేరే విధంగా ఉంటుంది. సో ఆ మెరుగుపరుచుకునే దాంట్లో మంచిగా చూసి మంచిగా నేర్చుకున్నవి అన్నీ ఉన్నాయనుకోండి, మంచిగా వెళ్తుంది. ఒకవేళ చెడు అన్నది ఎక్కువ నేర్చుకుని చెడు అన్నది దాని మీద కొంచెం ఎక్కువ టర్న్ అయ్యారు అనుకోండి, ఆ పాత్ ప్రాసెస్లో డెఫినెట్లీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి లైక్ లిటిల్ బ్యాడ్. అంతేగాని పిల్లలు బ్యాడ్ గుడ్ అన్నది చెప్పడం కన్నా వాళ్ళని ఎన్విరాన్మెంటల్గా మనం బెటర్ చేసుకుంటే దే విల్ బికమ్ ఎ బెటర్ కిడ్. అంతేగాని ఈరోజు చూసి ఈ బిడ్డ అంటే ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి, ఈ పిల్లోడు కొంచెం బ్యాడ్గా ఉన్నాడు, ఈ పిల్లోడు గుడ్గా ఉన్నాడు అన్నది ఏమీ లేదు. ఎన్విరాన్మెంటల్గా మనం ఎంత మార్చుకోగలుగుతాం అన్న దాని మీద ఉంటుంది. సో ఈ 5 yearsలో మార్చుకునేది ఫస్ట్ 5 yearsలో ఇట్ కెన్ రిప్రజెంట్ హిస్ నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ లైఫ్ లాగా. సో మెరుగన్నది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది కాబట్టి సో 5 years బిలో 5 years అన్నది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎన్ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ వేర్ యూ కెన్ మేక్ ఏ బెటర్ ఫ్యూచర్ అని అర్థం. ఏదైనా ఎర్లీ స్టిమ్యులేషన్ టెక్నిక్స్ లాగా అండి, ఈ చిన్నపిల్లలు ఏంటంటే పేరెంటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ పేరెంటింగ్ అన్నది ఎట్లా అంటే ఒకళ్ళు గారాబం ఒకళ్ళు స్ట్రిక్ట్ ఉండడం అట్లా అన్నది చాలా మెరుగైన థింగ్ అది. ఈ బేబీస్ డీవియేషన్ చాలా తొందరగా డీవియేట్ అవుతారు. సో మీరు పాప కానీ బాబు కానీ ఏదైనా మనము బ్యాడ్ అనుకున్నది చేస్తున్నారు అనుకోండి, జస్ట్ వాళ్ళని ఒక్క క్షణం చాలు డీవియేట్ చేయడానికి. సో ఒకళ్ళు డీవియేట్ చేసి ఇంకొకళ్ళు అది ఎంత ఇంపార్టెంట్ డీవియేషను చేసే పని ఎంత ఇంపార్టెంటో అని మీరు చెప్పగలిగితే చాలు. ఒకళ్ళు కోప్పడి ఒకళ్ళు ప్రేమగా దాన్ని చెప్పడం అన్నది జరిగితే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పేరెంటింగ్ అని. కానీ ఇద్దరు గారాబం చేసి ఇద్దరు దాన్ని చెడని చెప్పలేకపోతే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రాంగ్. మళ్ళీ బోత్ పేరెంట్స్ హార్ష్గా ఉండి హార్ష్గా చెప్పడం అన్నది కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రాంగ్. సో ఐ ప్రిఫర్ లైక్ ఒక పేరెంటు దాన్ని గుడ్ అని కోపంగా చెప్పడం, ఇంకొక పేరెంట్ ప్రేమగా చెప్పడం అన్న దాని మీద మెరుగు కనపడుతుంది. సో ఐ ప్రిఫర్ లైక్ దట్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ విల్ బి అన్ బెటర్ పేరెంటింగ్.